Good morning, students. Today we discuss about synthesis of morphine. Morphine can be synthesized from 2,6-dihydroxynaphthalene. Morphine can be synthesized from 2,6-dihydroxynaphthalene. 2,6-dihydroxynaphthalene నుండి ఈ మార్ఫిన్ని సింథసైజ్ చేయడం జరుగుతుంది. ఈ 2,6-డైహైడ్రాక్సీనాఫ్థలీన్ని తీసుకుని బెంజోయిల్ క్లోరైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు 2,6-డైహైడ్రాక్సీనాఫ్థలీన్ని తీసుకుని బెంజోయిల్ క్లోరైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు HCl మాలిక్యూల్ అనేది రిమూవ్ అయ్యి OH గ్రూప్ యొక్క పొజిషన్లోకి బెంజోయిల్ గ్రూప్ వచ్చి చేరుతుంది. OH గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజన్ యొక్క ప్లేస్లోకి బెంజోయిల్ గ్రూప్ వచ్చి మనకి సబ్స్టిట్యూట్ కావటం అనేది జరుగుతుంది. ఓకే, 2,6-డైహైడ్రాక్సీనాఫ్థలీన్ని తీసుకుని బెంజోయిల్ క్లోరైడ్ తోటి ట్రీట్ చేసినప్పుడు మనకి OH గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి ఈ హైడ్రోజన్ యొక్క ప్లేస్లోకి బెంజోయిల్ గ్రూప్ అనేది C6H5C డబుల్ బాండ్ O గ్రూప్ వచ్చి చేరుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని NaNO2 మరియు HCl యొక్క మిక్చర్ తోటి ట్రీట్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ఈ కాంపౌండ్ని సోడియం నైట్రైట్ అండ్ HCl యొక్క మిక్చర్ తోటి ట్రీట్ చేసినప్పుడు ఈ మిక్చర్ నుండి మనకి HNO2 అనేది నైట్రస్ యాసిడ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి నైట్రస్ యాసిడ్ నుండి NO+ అయాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ NO+ అనేది మనకి ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేసేటటువంటి ఈ NO+ అయాన్ అనేది OH గ్రూప్కి ఆర్థో పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, OH గ్రూప్కి ఆర్థో పొజిషన్లో ఈ ఎలక్ట్రోఫైల్గా పనిచేసేటటువంటి NO గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్కు గురి చేసినప్పుడు ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు ఈ రిడక్షన్ రియాక్షన్లో మనకి NO గ్రూప్ అనేది NH2 గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. NO గ్రూప్ అనేది మనకి NH2 గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని ఫెరిక్ క్లోరైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు ఫెరిక్ క్లోరైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు మనకి ఈ ఆక్సిడేషన్ రియాక్షన్లో మనకి OH గ్రూపు C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే NH2 గ్రూప్ అనేది కూడా మనకి C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని తీసుకుని ఫెరిక్ క్లోరైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేస్తున్నప్పుడు ఈ ఆక్సిడేషన్ రియాక్షన్లో OH గ్రూప్ అనేది C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. NH2 గ్రూప్ అనేది కూడా మనకి C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ కావడం అనేది జరుగుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ఈ కాంపౌండ్ని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్కి గురి చేసినప్పుడు ఈ రిడక్షన్ రియాక్షన్లో ఫస్ట్ C డబుల్ బాండ్ OH కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే సెకండ్ C డబుల్ బాండ్ O అనేది కూడా మనకి OH కింద కన్వర్ట్ అవుతుంది. రెండు C డబుల్ బాండ్ O గ్రూప్స్ కూడా మనకి OHల కింద కన్వర్ట్ అయ్యి గ్లైకాల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేస్తాము. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ని మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు OH గ్రూపుల్లో ఉండేటటువంటి హైడ్రోజన్స్ అనేవి రీప్లేస్ చేయబడి హైడ్రోజన్స్ యొక్క ప్లేస్లోకి మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరతాయి. ఫామ్ అయినటువంటి కాంపౌండ్ను తీసుకుని మిథైల్ అయోడైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఈ OH గ్రూప్స్లో ఉండేటటువంటి హైడ్రోజన్స్ అనేవి రీప్లేస్ చేయబడి హైడ్రోజన్స్ యొక్క ప్లేస్లోకి మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరతాయి.
ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని హైడ్రాలిసిస్ రియాక్షన్‌కు గురి చేసినప్పుడు బెంజోయిల్ గ్రూప్ అనేది రిమూవ్ అయ్యి, బెంజోయిల్ గ్రూప్ అనేది ఎలిమినేట్ అయ్యి, తిరిగి మనకి ఓహెచ్ గ్రూప్ అనేది లభిస్తుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు, ఈ హైడ్రాలిసిస్ రియాక్షన్‌లో మనకి బెంజోయిల్ గ్రూప్ అనేది రిమూవ్ అవుతుంది. C6H5C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది రిమూవ్ అయ్యి, తిరిగి మనకి ఓహెచ్ గ్రూప్ అనేది లభిస్తుంది. ఈ విధంగా ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తిరిగి నైట్రస్ యాసిడ్ తోటి HNO2 తోటి రియాక్ట్ చేసినప్పుడు HNO2 నుంచి రిలీజ్ అయినటువంటి NO ప్లస్ అయాన్ అనేది, ఇక్కడ NO ప్లస్ అయాన్ అనేది ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేస్తుంది. ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేసేటటువంటి ఈ NO ప్లస్ అయాన్ అనేది OH గ్రూప్‌కి ఆర్థో పొజిషన్‌లో సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎలక్ట్రోఫైల్ కింద యాక్ట్ చేసేటటువంటి NO గ్రూప్ అనేది మనకి OH గ్రూప్‌కి ఆర్థో పొజిషన్‌లో మనకి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు, ఈ రిడక్షన్ రియాక్షన్‌లో మనకి ఈ NO గ్రూప్ అనేది NH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని తిరిగి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు, ఈ రిడక్షన్ రియాక్షన్‌లో NO గ్రూప్ అనేది మనకి NH2 గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని తిరిగి ఫెర్రిక్ క్లోరైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు OH గ్రూప్ డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. NH2 గ్రూప్ కూడా డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని ఆల్ఫా సైనో ఈథైల్ ఎసిటేట్ తోటి మైకెల్ ఎడిషన్ రియాక్షన్ గురి చేస్తాము. ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని ఆల్ఫా సైనో ఈథైల్ ఎసిటేట్ తోటి మైకెల్ ఎడిషన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు, ఈ ఎడిషన్ రియాక్షన్‌లో మనకి సైనో ఇథైల్ ఎసిటేట్ గ్రూప్ వచ్చి సెకండ్ రింగ్‌కి అటాచ్ కావటం అనేది జరుగుతుంది. సైనో ఇథైల్ ఎసిటేట్ గ్రూప్ అనేది ఈ సెకండ్ రింగ్‌కి వచ్చి యాడ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని NaOH తోటి హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు, ఈ హైడ్రాలిసిస్ రియాక్షన్‌లో మనకి ఈ C డబుల్ బాండ్ O, OC2H5 గ్రూప్ అనేది CO2 రూపంలో మనకి ఎలిమినేట్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రిమైనింగ్ పోర్షన్ అంటే CH2CN అనేది ఈ రింగ్ మధ్యలో నుంచి రీఅరేంజ్ కావటం అనేది జరుగుతుంది. మిగిలినటువంటి పోర్షన్ CH2CN అనేది రీఅరేంజ్‌మెంట్ చెందుతుంది. అంటే ఇది రింగ్ యొక్క మధ్యలోంచి ఈ గ్రూప్‌ను మనం ఈ విధంగా CH2CNగా చూపించడం అనేది జరుగుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండు డీహైడ్రోజనేషన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ డీహైడ్రోజనేషన్ రియాక్షన్‌లో మనకి హైడ్రోజన్ యాటమ్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి. ఈ 2 హైడ్రోజన్ యాటమ్స్ రిమూవ్ చేయబడుతున్నాయి కాబట్టి 2 కార్బన్స్‌కి మధ్యలో మనకి ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో, ఏర్పడినటువంటి కాంపౌండ్ అనేది డీహైడ్రోజనేషన్ రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. డీహైడ్రోజనేషన్ రియాక్షన్‌లో ఈ కార్బన్ నుండి ఒక హైడ్రోజన్, అలాగే ఈ కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయబడుతున్నాయి. అప్పుడు ఈ 2 కార్బన్లకి మధ్యలో మనకి ఒక పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని 1,3-బ్యూటాడైన్ తోటి ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని 1,3-బ్యూటాడైన్ తోటి రియాక్ట్ చేసినప్పుడు డీల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకునండి 1,3-బ్యూటాడైన్ తోటి డీల్స్ ఆల్డర్ రియాక్షన్ జరిపినప్పుడు మనకి ఈ 1,3-బ్యూటాడైన్ అనేది సెకండ్ రింగ్‌కి అటాచ్ కావటం అనేది జరుగుతుంది. సెకండ్ రింగ్‌కి అటాచ్ అయ్యి మనకి ఒక న్యూ రింగ్‌ని ఫామ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ రింగ్‌ని ఫామ్ చేయటం అనేది జరుగుతుంది. సో, ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని మనం డీల్స్ ఆల్డర్ రియాక్షన్ గురి చేస్తున్నాము. 1,3-బ్యూటాడైన్ తోటి డీల్స్ ఆల్డర్ రియాక్షన్‌కి గురి చేస్తున్నప్పుడు మనకి ఒక న్యూ రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. థర్డ్ రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో, ఈ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ అనేది ఇప్పుడు మనకి ఆటోమెరైజేషన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏ విధంగాను అంటే ఇక్కడ కార్బన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో ఉండేటటువంటి సిగ్మా బాండ్‌ని
2 కార్బన్ల మధ్యకి షిఫ్ట్ చేస్తాము. అప్పుడు ఈ 2 కార్బన్లకి మధ్యలో మనకి న్యూ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి కార్బన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటటువంటి పై బాండ్ అనేది మనకి ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద నెగెటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగెటివ్ చార్జ్ ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి ఇక్కడ నుండి రిలీజ్ అయినటువంటి H+ అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా మనకి డబుల్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అలాగే OH గ్రూప్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఈ టాటోమెరైజేషన్‌లో మనకి ఈ H+ అయాన్ యొక్క షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. H+ అయాన్ యొక్క షిఫ్టింగ్ జరిగినప్పుడు మనకి న్యూ పై బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అలాగే ఈ C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది మనకి OH కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని ZnHZ/HCl తోటి క్లెమెన్సన్ రిడక్షన్ గురి చేస్తూ ఉంటాము. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని క్లెమెన్సన్ రిడక్షన్ గురి చేసినప్పుడు ఈ క్లెమెన్సన్ రిడక్షన్‌లో మనకి C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది మనకి CH2 కింద కన్వర్ట్ అవుతుంది. క్లెమెన్సన్ రిడక్షన్‌లో C డబుల్ బాండ్ O గ్రూప్ అనేది మనకి CH2 గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫార్మ్ అయినటువంటి ఈ కాంపౌండ్ టాటోమెరైజేషన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏ విధంగాను అంటే ఇక్కడ ఆక్సిజన్‌కి, హైడ్రోజన్‌కి మధ్యలో ఉన్నటువంటి సిగ్మా బాండ్‌ని ఆక్సిజన్‌కి, కార్బన్‌కి మధ్యకి షిఫ్ట్ చేస్తాము. అప్పుడు కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి. ఈ కార్బన్ వద్ద ఎక్సెస్ బాండ్స్ అవుతున్నాయి కాబట్టి పై బాండ్ అనేది ఈ కార్బన్ మీదకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఈ కార్బన్ మీద మనకి నెగెటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగెటివ్ చార్జ్ ఉన్నటువంటి కార్బన్ తోటి ఎక్కడి నుండి రిలీజ్ అయినటువంటి H+ అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. సో, ఆ విధంగా మనకొక న్యూ కాంపౌండ్ అనేది ఫార్మ్ కావడం జరుగుతుంది. ఫార్మ్ అయినటువంటి ఈ న్యూ కాంపౌండ్‌ని తీసుకొని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేస్తాము. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ రిడక్షన్ రియాక్షన్‌లో మనకి CN గ్రూపు అనేది ఈ రిడక్షన్ రియాక్షన్‌లో మనకి CN గ్రూపు అనేది CH2NH2 కింద కన్వర్ట్ అవుతుంది. CN గ్రూప్ అనేది CH2NH2 గ్రూప్ కింద కన్వర్ట్ కావటం అనేది జరుగుతుంది. సో, ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌లో నుండి మనకి OH గ్రూపు, NH2 గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజన్‌ను కలిసి OH గ్రూపు, NH2 గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజన్‌ను కలిసి H2O రూపంలో ఎలిమినేట్ కావడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ కాంపౌండ్ మనం మిథైలేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు నైట్రోజన్ వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి హైడ్రోజన్ యొక్క ప్లేస్‌లోకి మనకి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. ఓకే. నైట్రోజన్ వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి ఈ హైడ్రోజన్ యొక్క ప్లేస్‌లోకి CH3 గ్రూప్ వచ్చి చేరుతుంది. సో, ఇక్కడ మనం ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్ తీసుకుంటున్నాము. ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌లో OH గ్రూపు, NH2 గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజను కలిసి H2O రూపంలో బయటకు పోతున్నాయి. OH గ్రూపు, NH2 గ్రూపులో ఉండేటటువంటి హైడ్రోజను కలిసి H2O రూపంలో బయటకు పోవటం అనేది జరుగుతుంది. సో, ఆ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్ ఫర్దర్‌గా మిథైలేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు నైట్రోజన్ వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది రీప్లేస్ చేయబడి హైడ్రోజన్ యొక్క ప్లేస్‌లోకి CH3 గ్రూప్ వచ్చి చేరటం అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఏర్పడినటువంటి కాంపౌండ్‌ని తీసుకునండి హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేస్తాము. ఆ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి పై బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి OH గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని తీసుకొని హైడ్రాలిసిస్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి పై బాండ్ అనేది బ్రేక్ అయ్యి మనకి OH గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని క్రోమియం ట్రైఆక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినట్లయితే ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని క్రోమియం ట్రైఆక్సైడ్ తోటి ఆక్సిడేషన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఈ OH గ్రూప్ అనేది మనకి C డబుల్ బాండ్ O కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని సోడియం ఈథాక్సైడ్ యొక్క ప్రెజెన్స్‌లో మనం బ్రోమినేషన్ రియాక్షన్ గురి చేస్తాము. ఫార్మ్ అయినటువంటి కాంపౌండ్‌ని సోడియం ఈథాక్సైడ్ యొక్క ప్రెజెన్స్‌లో బ్రోమినేషన్ రియాక్షన్‌కు గురి చేసినప్పుడు ఈ కార్బన్ వద్ద ఒక బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది.
అలాగే ఈ కార్బన్ వద్ద ఒక బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. బ్రోమినేషన్ రియాక్షన్‌లో మనకి థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి ఈ కార్బన్ వద్ద ఒక బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. అలాగే అదే థర్డ్ రింగ్‌లోని ఈ కార్బన్ వద్ద మరొక బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఈ బ్రోమిన్ యాటము ఫస్ట్ రింగ్‌లోని OCH3 గ్రూప్‌లో ఉండేటటువంటి CH3 కలిసి CH3Br కింద ఎలిమినేట్ కావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా CH3Br కింద ఎలిమినేట్ అయినప్పుడు మనకి ఈథర్ లింకేజ్ ఫామ్ కావటం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి బ్రోమిన్ ఫస్ట్ రింగ్‌లో ఉండేటటువంటి మిథైల్ గ్రూపు కలిసి CH3Br కింద రిమూవ్ అయినప్పుడు మనకి ఫస్ట్ రింగ్‌కి థర్డ్ రింగ్‌కి మధ్యలో ఈథర్ లింకేజ్ అనేది ఫామ్ కావటం జరుగుతుంది. అలాగే ఈ థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి హైడ్రోజన్ బ్రోమిన్ తోటి కలిసి HBr రూపంలో ఎలిమినేట్ అయినప్పుడు ఈ 2 కార్బన్లకి మధ్యలో మనకి ఒక న్యూ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో, ఈ విధంగా ఫామ్ అయినటువంటి కాంపౌండ్‌ని కొడినోన్‌గా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా ఫామ్ అయినటువంటి ఈ కాంపౌండ్‌ని కొడినోన్‌గా పిలవడం జరుగుతుంది. ఈ కొడినోన్‌ని తీసుకొని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేస్తాము. ఈ కొడినోన్‌ని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు మనకి థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి C డబుల్ బాండ్ O అనేది ఈ థర్డ్ రింగ్‌లో ఉండేటటువంటి డబుల్ బాండ్ O అనేది మనకి OH కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఫామ్ అయినటువంటి ఆ కాంపౌండ్‌ని కొడీన్‌గా పిలవడం జరుగుతుంది. కొడినోన్‌ను తీసుకొని సోడియం బోరోహైడ్రైడ్ తోటి రిడక్షన్ రియాక్షన్ గురి చేసినప్పుడు ఫామ్ అయ్యేటటువంటి ఆ కాంపౌండ్‌ని కొడీన్‌గా పిలవడం జరుగుతుంది. ఈ కొడీన్‌ని తీసుకొని ఫైనల్‌గా హైడ్రాలిసిస్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు ఫస్ట్ రింగ్‌లో ఉండేటటువంటి OCH3 గ్రూప్ వల్ల OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ కొడీన్‌ని తీసుకొని హైడ్రాలిసిస్ రియాక్షన్‌కి గురి చేసినప్పుడు ఫస్ట్ రింగ్‌లో ఉండేటటువంటి OCH3 గ్రూప్ అనేది OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా మనకు కావాల్సినటువంటి మార్ఫిన్ అనేది లభించడం జరుగుతుంది. సో, ఈ విధంగా 2,6 డైహైడ్రాక్సీ నాఫ్థలిన్ నుంచి ఈ మార్ఫిన్‌ని సింథసైజ్ చేయటం అనేది జరుగుతుందండి. ఈ టాపిక్ మీద మనకు అడిగేటటువంటి క్వెషను రైట్ ద సింథసిస్ ఆఫ్ మార్ఫిన్. రైట్ ద సింథసిస్ ఆఫ్ మార్ఫిన్. మార్ఫిన్ యొక్క సింథసిస్ గురించి వ్రాయండి. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే స్టూడెంట్స్. థ్యాంక్ యూ.